బాబాయ్ అని చూడు, బాబాయ్ ఫోన్లో. ప్లాట్ఫామ్లో హాయ్ కన్నా నీ వాయిస్ గట్టి వినిపిస్తుంది. హాయ్ చెప్పు. హాయ్ బాబాయ్ అని చూడు, బాబాయ్ ఫోన్లో. హాయ్ హాయ్ చెప్పి ముఖం, నీ ముఖం. మమ్మీకి లిప్స్టిక్ వేసుకున్నా, చూపి. లిప్టిక్ బాయ్. బాయ్ చెప్పు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ సాయితి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకొని పాత వీడియో చూడకపోతే తెలియజేయండి. సో ఇది ఫస్ట్ ట్రిప్ ఆఫ్ ద ఇయర్ అనమాట. సో తిరుపతి వెళ్తున్నాం ఫైనలీ. సో ఆల్మోస్ట్ 1.5 year నుంచి ప్లాన్ చేస్తున్నాం అనుకుంటా. 1.5 year నుంచి వెళ్ళాలి అని చెప్పి ఫైనలీ ఇప్పుడు వచ్చిందనమాట మాకు పిలుపు. సో ఇంకా ఫస్ట్ అయితే బయలుదేరిపోయినాము, ఎందుకంటే మాకు ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉండే అనమాట. సో ట్రైన్ లేట్ అవ్వకూడదు అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయినాము అండ్ రీచ్ అవుట్ అయిపోయినాము అన్నట్టు తొందరగా. అండ్ క్రితి మార్నింగే లేచింది. సో దాన్ని ఎంగేజ్ చేస్తాం అనమాట, కొంచెం సేపు యాక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి. మమ్మీ 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 తాత మమ్మీ మమ్మీ పిన్ని నేనెవరు కిది. దాంతో పాటు కృతిక అయితే ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ అనమాట. విసిగిస్తుందేమో అని చెప్పి చాలా అనుకున్నాము, కానీ ఎంత గుడ్ గర్ల్లా ఉందంటే అస్సలు విసిగించలేదు. మంచి హ్యాపీగా పడుకుంది, లేచింది, ఎంజాయ్ చేసింది అనమాట. సో ఇంకా మంచిగా ఎట్లా వెళ్తున్నాం ట్రైన్ అంటే కుచిక్ అంటుండే అనమాట. సో ఇంకా మంచిగా ఫస్ట్ అయితే మేము ప్లాట్ఫామ్ చేంజ్ అయిపోయినాము. సో మా ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో వస్తుందంటే అటు నుంచి ఇటు వచ్చేసినాం అనమాట. సో ఇంకా కృతిని చాలా ఎంగేజ్ చేయాలి, సైలెంట్గా ఉంచితే అస్సలు మూడ్లో ఉండదన్నమాట. మొత్తం డల్ అయిపోతుంది, చిరాకు చేస్తుంది. సో దాన్ని మంచిగా ఎంజాయ్ మూడ్లో ఉంచితే అట్లా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా మా ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. సో మేము వందే భారత్లో ట్రావెల్ చేసినాం. మోర్ ఆఫ్ నేనైతే రిటర్న్ వచ్చేటప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తా, అంటే నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా ప్రాబ్లీ. ఇంకా కృతిక అయితే చాలా ఎంజాయ్ చేసింది. ఆ వ్యూ అదంతా చూసుకుంటూ చుట్టూ అది ఇది అని అనుకుంటా మస్తు ఎంజాయ్ చేసింది అనమాట. ట్రావెలింగ్ వాజ్ సో స్మూత్. కిడ్స్ ఉన్నప్పుడు కూడా చాలా హెల్ప్ చేస్తది. సో తొందరగా అయిపోతది కాబట్టి జర్నీ టైమ్ అదంతా చాలా బెటర్ వందే భారత్ అని అనిపిస్తుంది. మా ట్రైన్ ఎర్లీ మార్నింగే ఉంది కాబట్టి కొన్ని స్నాక్స్ అయితే క్యారీ చేసామనమాట. అంటే బేసిక్ క్యారెట్, కీరాస్ ఆల్ అనమాట. సో దట్ ఎందుకు మళ్ళీ మార్నింగే మొత్తం ఫ్రెష్ అప్ అయ్యేసుంటే ఫస్ట్ ఆకలైతది, ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తదనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే అట్లా క్యారెట్, కీరా, స్ట్రాబెర్రీస్ అట్లా తీసుకొని వెళ్ళుండే. అండ్ కృతి కోసం ఈ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను అనమాట. దానికి అన్నిటికన్నా చాక్లెటే నచ్చింది. అండ్ అది మొత్తం ఏం తినలేదండి. సో కవర్ ఇష్టం ప్లస్ టైం పాస్‌కి అట్లా ఆడుకుంటుంది అని చెప్పేసి. అండ్ దాని తర్వాత అయితే ఈ కీరా తినాలంటే చాలా చిరాకు చేసింది. అండ్ మేము తింటుంటే మాత్రం మంచిగా తిన్నది. అండ్ కొంచెం సేపు అయినాక ఒక చేదు కీరా వచ్చిందనమాట పాపం. సో ఇంకా అది తిన్నప్పటి నుంచి అసలు తినట్లేదు. యాక్ అంటుండే అనమాట. సో మేము తిన్నాం, ఏవైనా తింటది, అదేం చిరాకు చేయలే, ఏం చేయలే. అండ్ చాలా స్మూత్‌గా కూడా అయిపోయింది ఇందాక చెప్పిన కదా. సో ఇంకా చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. కాకపోతే ఒక 3 hours తర్వాత బోర్ కొడతది. అంటే ఏంది ఇంకెంతసేపు అన్నట్టు అనిపిస్తది అనమాట. ట్రైన్ జర్నీ లాంగ్ అని అనిపియలేదు, కానీ కొంచెం బోరింగ్ అన్నట్టు అనిపించింది. అంత చెప్పినంత స్పీడ్ అయితే ఏమి వెళ్ళలే. మేము లాస్ట్ చూసిందయితే 130 అనుకుంటా, 125, 130. సో అది స్లో అవ్వడానికి ఒక 5 kilometers నుంచే స్లో అవ్వుకుంటూ వస్తది. సో దానివల్ల ఇంకొంచెం బోరింగ్ అనిపించింది జర్నీ. కాకపోతే మేము జర్నీ వాస్ రియల్లీ స్మూత్. కాకపోతే బోర్ కొడతది. చితిగా ఈయనెవరు నేనెవరు? బాగున్నాయా
బాగున్నాయా మమ్మీ? స్ట్రాబెరీ. సే హాయ్. సే హాయ్. హాయ్. మై టేస్టింగ్ వన్ టు ప్రియా. Meet you after getting down in Tirupati. Minutes late so ఇప్పుడే గుంటూరు జంక్షన్ వరకు we are heading again and this is my husband non-responsible. ఎవరు? ఈనా ఓలో ఓలు ఓలు బాబాయ్ చూడు బాబాయ్ పడుకుంటు నా పిల్లం బాబాయ్ నా పిల్లం నా పిల్లం నా పిల్లమే నా పిల్లం అస్సలు అలాగే మేము 2 to 15 అట్లా ట్రైన్ దిగినాం అనమాట. 2:33 అయిపోయింది బయటకు వచ్చేసరికి. అండ్ మా దగ్గర దర్శనం టికెట్స్ లేవన్నమాట. సో మా దగ్గర ఉన్న విఐపి పాస్ టికెట్స్ ఏమో వెనస్డే రోజు ఉన్నాయి. సో ఇంకా మాకు ట్యూస్డే రోజు దర్శనం కావాలి అని అనుకొని మేమైతే వెళ్ళి లైక్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నాం అనమాట. 9 o'clock ఇస్తున్నారు కదా సో శ్రీనివాసం దగ్గర అక్కడ టికెట్స్ తీసుకున్నాం అనమాట. దానికోసం 7:30 నుంచి లైన్ లో నిల్చున్నాం. అండ్ తిరుపతిలోనే రూమ్ తీసుకొని నైట్ స్టే చేసినాం అనమాట. సో ఇంకా మార్నింగ్ ఇప్పుడు నైట్ డిన్నర్ కూడా చేసేసి ఇంకా పడుకొని ఎర్లీ మార్నింగ్ అయితే 5 అట్లా పైకి తిరుమలకు బయలుదేరుతున్నాం. సో దట్ ఇప్పుడు కృతికి మంచిగా గుండిచ్చేసి అండ్ ఆల్సో దాని తర్వాత ఇంకా దర్శనంకి వెళ్ళిపోవాలన్నమాట. మాకు నెక్స్ట్ డే 1 PM కి స్లాట్ దొరికింది. సో మా దర్శనం ఎన్ని గంటలలో అయింది అదంతా మీరు నెక్స్ట్ పార్ట్ లో చూస్తారు ప్రాబ్లీ. సో ఇంకా ఇక్కడైతే బయలుదేరిపోయినా మన కృతి అట్లా మార్నింగ్ లేపుతుంటే వణుకుతుంది అనమాట. మస్తు చలి పెడుతుంది. తిరుపతిలోనే ఇంత చలి ఉందంటే తిరుమలలో ఇంకెత్తుంది. కోట్ వేసుకుందాం మమ్మీ. వేసుకున్నాక ఎత్తుకుంటాడు బాబాయ్. వేసుకున్నాక ఎత్తుకుంటాడు. శివలింగ్ వస్తుంది అనుకోప్పుడే. అన్ప్లాన్ వెళ్ళడం వల్ల అయితే చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది. సో దర్శనం టికెట్స్ లేని రూమ్ దొరకవు తిరుమలలో. సో అందుకని చెప్పి నైట్ ఆగి టికెట్స్ తీసుకొని మళ్ళీ పైకి స్టార్ట్ అయిపోయినాం అనమాట. పైకి వెళ్ళినాక కూడా రూమ్ దొరకడానికి ఆల్మోస్ట్ చాలా టైం పట్టేసింది. సో నేను ఎప్పుడు ఇట్లా అన్ప్లాన్ వెళ్ళలేదు. సో అందుకనే నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకైతే చాలా చాలా చిరాకు వచ్చింది టు బి హానెస్ట్. బట్ దర్శనం అవుతుంది కదా అని చెప్పి సైలెంట్ గా ఉండే అనమాట మొత్తం టైం అంతా. అందులో కూడా మాకు రూమ్ అయితే చాలా చాలా చిన్న రూమ్ దొరికింది అనమాట. అది ఇంకా పెద్ద డిసాస్టర్. ఎందుకంటే మేము 7 members ఉన్నాం. సో చాలా చాలా కన్సిస్టెంట్ గా అనిపిస్తుండే రూమ్ కూడా. అండ్ ఏం చేసాం చెప్పండి, ఇంకా అన్ప్లాన్ ట్రిప్స్ ఇట్లనే ఉంటాయి ఆగమాగంగా. జుట్టు చేతులు ఏమన్నా బుజ్జలు. ఇంకా అట్లా కృతిని కొంచెం ఎంగేజ్ చేస్తున్నాం. అండ్ ఒక తెలిసిన పర్సన్ ఉంటే తన ద్వారా ఒక రూమ్ అయితే ముందే ఎర్లీగా బుక్ చేసుకోవడానికి ఛాన్స్ దొరికింది అనమాట. సో ఇంకా తిరుమలలో ఎన్నిసార్లు జీప్లో తిరిగినామో ఐ కెనాట్ టెల్ యూ. సో ఇంక ఇక్కడైతే లొకేషన్స్ చాలా చాలా బాగుంది రూమ్ బయట. అండ్ వాళ్ళు క్లీన్ చేస్తారని చెప్పి కొంచెం బయట కూర్చున్నాం అనమాట. చాలా చాలా బాగుండే. సో ఎస్ఎస్డి టోకెన్స్ మీద దర్శనం ఎప్పటి వరకు అయింది అండ్ నా ఎక్స్పీరియన్స్ ఏంటి అదంతా తెలుసుకోవాలనుకుంటే మీరు నెక్స్ట్ వ్లాగ్ వరకు వెయిట్ చేయాల్సింది. సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్ని. అండ్ ఆల్సో ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా కళ్యాణకట్టులో కృతి గారికి అయితే గుడ్ అయిపోయింది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ గైస్. సబ్స్క్రైబ్.